తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. శుభాశీషులు. భగవంతుడిని ప్రతి ఒక్కరం కూడా కోరికలు అయితే కోరుకుంటూనే ఉంటాం. కానీ కొంతమందికి నెరవేరుతాయి, కొంతమందికి నెరవేరవు. అయితే అసలు ఎందుకు ఈ కోరికలు నెరవేరట్లేదు? మరి ఏ రకంగా కోరిక కోరుకుంటే నెరవేరుతుంది? ముఖ్యంగా భగవంతుడి ఒక అనుగ్రహం మన పైన ఉండాలి అనంటే మనం భక్తి శ్రద్ధలతో ఉండాలా? లేదంటే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే మనం ఒక నిజాయితీతో ఒక ధర్మంగా ఆ మార్గంలో ఉండాలా? ఈ రెండిట్లో ఏ రకంగా ఉంటే ఈ కోరికలు తీరడమే కానివ్వండి, ఆయన అనుగ్రహం ఉండటమే కానివ్వండి, ఎలా జరుగుతుందంట? భగవంతుడు ఎప్పుడూ తన బిడ్డల్లాగా ఈ ప్రపంచంలో ఉండే జీవులందరి మీద ప్రేమానురాగాలు సమానంగా ఉంటాయి. అందులో సందేహం లేదు. మానవులు వారు ధర్మపరంగా ప్రవర్తిస్తూ ఆచరిస్తూ, ఆ ధర్మం అంటే ఏమిటి అంటే ఇతరులకి ఇబ్బంది కలగకుండా నీ వల్ల మరల నీ కుటుంబానికి నువ్వు ఇవ్వవలసినటువంటి చేయవలసినటువంటి విధులను నిర్వర్తించే సన్మానవుడు ధర్మం కింద మనం కుటుంబ ధర్మము బాధ్యత, అది సమాజ ధర్మము బాధ్యత. మానవాళికి ఇంకా రకరకాల ధర్మాలు ఉన్నాయి. ఈ రెండు ముఖ్యంగా ఆచరిస్తే ఇతరులకి ఎవరికి ఇబ్బంది లేదు, మన ఫ్యామిలీకి కూడా ఇబ్బంది ఉండదు. భగవంతుడిని ఏది కోరుతాం, ఎప్పుడు కోరుతాం అంటే మనకు లేనప్పుడు. మనకు ఉన్న తర్వాత ఏమో కోరిక వేరే. ఆ ఉన్నది ఎంత జాగ్రత్తగా ఉంచగలుగుతాము, ఎంతవరకు సద్వినియోగపరచగలుగుతాము. నేను వెళ్ళిన తర్వాత కూడా నా పిల్లల్ని అది అందిస్తే, ఆస్తి పంపకాలు ఇవన్నీ వాళ్ళు ఎంతవరకు ఇది వాళ్ళ పిల్లలకి మరల వాళ్ళ పిల్లలకి ఎన్ని తరాలైనా ఈ వాళ్ళ పంపకం ఒకరి నుండి ఒకరికి చెందడం, ఇవన్నీ కూడా మనం ఆచరణలో భాగంగా మన పూర్వీకులు ఎంతో విశేషంగా మనకి ఈ యొక్క ఇది మనకి ఈ సంఘంలో కట్టుబాట్లలో ఈ యొక్క ఇది అలవాట్లు చేయడం జరిగింది. మన సుఖమే కాకుండా ఇంకొకరి సుఖాన్ని కోరుతూ సమాజ శ్రేయస్సుకి ఇది అవలంబించడానికి వీలుగా చేయడం జరిగింది. కాబట్టి భగవంతుడు ఏది అప్లికేషన్ పెట్టుకున్నా మన బాధల్ని తీరుస్తాడు, అది ధర్మబద్ధంగా ఉంటే. ఒకరిని భగవంతుడా వాడి మీద నాకు కోపం ఉంది, ద్వేషం ఉంది, వాడికి యాక్సిడెంట్ చేసేయి, చంపేయి, వాడికి కష్టాలు పెట్టు, నేను చూసి ఆనందిస్తా అనే కోరిక ఏ మానవుడికున్నా అది ఫలించదు. ఒకరి చెరుకూడుతున్నాం కదా, భగవంతుడు ఒకరిని చెరుకూడేది అంటే ఆయన అలౌ చెయ్యడు. సృష్టి స్థితి ఇవన్నీ ధర్మం మీద ఆధారపడి ఉంటాయి, ఆచరణ మీద ఆధారపడి ఉంటాయి. అందుకని ఇతరులకు కోరుకునేది కూడా మంచి కోరిక, శ్రేయస్సు కోరిక, ఆనందాన్ని పంచి ఇచ్చేటువంటి కోరిక, ఒకరికి బాగుపడే కోరిక. ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఆ మంచి క్యారెక్టర్ ఆ యొక్క వారి అవలంబిస్తూ ఆచరిస్తూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ ప్రజకి అది విశేషమైన లాభము, తర్వాత కీర్తి ప్రతిష్టలు అవి చెందుతాయి. భగవంతుడు సింపుల్గా చెప్పాడు, నువ్వు బాగుండు, ఇతరులే బాగుండు అంతే. అందులో నీ కోరికలో నేనున్నాను, నీ హృదయంలో నేనున్నాను, నీకు తోడుగా నీడగా సర్వకాల సర్వావస్థలో నిన్ను రక్షణ చేస్తా నీ తండ్రిలాగా. ఎలాగైతే నీ పిల్లలకి ఏం కావాలో నువ్వు చూస్తున్నావు, ఏం కావాలో అది ఇస్తున్నావు, చేస్తున్నావు, వారి అభివృద్ధికి నువ్వు ఎంత చేయాలో అంత చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు. అలాగే నేను ప్రయాసపడక్కర్లేదు, నా అనుగ్రహం చేత, నా చూపు చేత నువ్వు అనుభవించడానికి యోగ్యమైనటువంటి కాలాన్ని నేను ప్రసాదిస్తా. నువ్వు కోరుకోవాల్సింది, చెయ్యాల్సింది, ఆచరించాల్సింది ధర్మము, ప్రేమానురాగాలు. అన్యాయం అనేటువంటి దాన్ని జీవితంలో ఎప్పుడు కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచన అవసరం లేదు. ఆలోచన ఎవరికైనా ఉంటే కూడా అది నువ్వు దూరం చేసేయడానికి వీలైనంత నువ్వు ప్రయాసపడి వాళ్ళని కూడా ఆ మార్గంలోంచి సన్మార్గంలో నడిపించే దిశగా నువ్వు ప్రయత్నం చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు.
భగవంతుడికి సత్య సందర్శ స్వరూపుడు. అందుకని సత్యము ఎవరు ఆచరిస్తారో, ధర్మాన్ని ఎవరు పాటిస్తారో, మంచి ఆలోచనలతో అందరి శ్రేయస్సు కోరతారో, సమాజ హితం కోసం ఏ మానవుడైతే కంకణం కట్టుకుంటాడో వారికి ఈ యొక్క సృష్టిలో భగవంతుడి యొక్క రక్షణ ఎప్పుడు, ఈ సృష్టి ఉన్నంత వరకు, మానవులు ఉన్నంత వరకు అది వారు చూసుకునే బాధ్యత వారి తీసుకున్నారు. అందుకనే ప్రకృతిని మనం ఆరాధిద్దాం. ప్రకృతి స్వరూపుడైనటువంటి శివ పార్వతులు కలయిక, మరి అర్ధనారీశ్వరుని కూడా కొలిచే గుళ్ళు కూడా ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి. అందులో ప్రకృతిని పూజించడమే. అలాగే ఏ దేవుడినైనా దేవుడు కూడా పంచభూతాత్మకమైనటువంటి శక్తులు కలిగిన వాడే కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏ రూపంలో వాళ్ళు ఎవరికిష్టమైనా మనం పూజిద్దాం, ఆచరిద్దాం. అంటే ఇప్పుడు దైవారాధన చేయకుండా మీరు అన్నట్టు ఆ మంచితనంతో ఎదుటి వారికి సాయం చేస్తూ అలా, అంటే ఎవరిని ఇబ్బంది మీరే అసలు ఇంకా కొంచెం లోతుగా మీ హృదయంలో ఉన్నది కూడా భగవంతుడే. ఆలోచింప చేసేది ఎవరు? మానవుడు కాదు. మానవుడిది శరీరమే, ఆత్మ వేరు. ఎక్కడి నుంచో ఏ లోకాల నుంచో వచ్చిన ఆత్మ ఈ యొక్క మానవ శరీరంలో తల్లిదండ్రుల యొక్క కోరిక మేరకు ఆ గర్భంలో ప్రవేశించి వారు ఈ యొక్క మానవ రథాన్ని, శరీరాన్ని ఈ యొక్క సమాజంలో నడిపిస్తూ ఉన్నారు. మనకు తెలుస్తోంది. ఆ ఆత్మ నిర్ణయాలు వేరు, శరీర ధర్మాలు వేరు. ఇవన్నిటి కూడా కంట్రోల్ చేయగలిగేది ఆత్మ, ప్రాణశక్తి. వినడం, చూడడం ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. శక్తి లేకుండా మనం ఏమీ చేయలేం. అలాగే మీరు ఎదుటివారి యొక్క ఇది బాధలు మనం అర్థం చేసుకొని ప్రవర్తించిన నాడు తప్పకుండా మరి భగవంతుడు ఆ విధంగా ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఎదుటివాడి బాధల్ని కూడా మీ రూపంలో, మీ ద్వారా, అప్పుడు ఎవరన్నా మంచి పనులు చేస్తే సాక్షాత్ భవస్వరూపుడు భగవంతుడిలాగా నాకు ఈ రక్షణ చేశాడు, నన్ను కాపాడాడు అని మానవులు కూడా అంటూ ఉంటాం అప్పుడప్పుడు. అంటే ఏమిటి? మానవుడు మహనీయుడే కాదు, భగవత్ స్వరూపుడు కూడా అవుతాడు చేసే పనులు బట్టి. అందుకని మనలో ఉన్నది కూడా భగవత్ స్వరూపమే. మంచి గుణాలు ఉంటే భగవత్ స్వరూపాలుగా మారతాం. చెడు స్వరూపాలుగా ఉంటే రాక్షసుల కంటే గొప్పగా పెద్ద రాక్షసులం అయిపోతాం. సమస్య లేదు. అందుకని ఆ రాక్షసులను దూరంగా పెట్టి, రాక్షసులకి రాజు అంటారా? రాజేమిటి, ఇంకేమన్నా ఉంటే చక్రవర్తి కూడా. అంటే గుణాల వల్లే. గుణాలను మనం మంచి గుణాలను ఆచరించిన నాడు భగవత్ స్వరూపులుగా, దైవం మానుష రూపేణ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మన యందు ఉండడమే కాకుండా మనని నడిపించు, ఇతరులను కూడా నడిపిస్తూ ఈ సమాజాన్ని, సృష్టిని చక్కటి ఆనందదాయకంగా, ఆమోదయోగ్యంగా, సత్యానికి మారు పేరు, ధర్మానికి మారు పేరుగా తీర్చిదిద్ది అందరినీ సుఖవంతులుగా చేసేటువంటి శక్తి కలిగిన దేవుడు. మనము ఆ విషయాన్ని తెలుసుకున్న మానవులం కూడా మరి మానవ అవతారం కాబట్టి, భగవత్ అవతారంలో మానవ అవతారం కూడా ఎంతో శ్రేష్టం కాబట్టి, అవతారాలు కూడా మానవ అవతారంలోనే దేవుళ్ళు కూడా వచ్చారు కాబట్టి, మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళుగా ఇప్పటికీ పూజింపబడుతున్నారు. ఇది సత్యం. మానవులు కూడా ఆ దేవుడు లాగా మంచి గుణాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి ఎంతో మంది దేవుళ్ళలాగా శిలా ఫలకాల మీద కాకుండా, గుళ్ళు కట్టించడమే కాకుండా మరి ఎన్నో ఊళ్ళల్లో కూడా వారి యొక్క శిలా ఫలకాలు ఉంటున్నాయి. మరి మనకు తెలిసిన విషయాలు కాబట్టి, ఇది ఆచరించడానికి ఆమోదం కాబట్టి, న్యాయం, ధర్మం కాబట్టి మనం కూడా గుర్తుగా మిగిలిపోదాం. అంతేగాని చెడు చేసి గుర్తు కూడా మిగిలిపోవచ్చు. కానీ అలాంటివి వద్దు. అంటే దానివల్ల ఉపయోగం లేదు. భగవంతుడు క్షమించాడు, దేవుడు క్షమించాడు, మానవులు కూడా ప్రేమించారు, దగ్గరికి రారు. మన ఫ్యామిలీ వాళ్ళే మనని దూరం చేస్తారు. ఇలాంటి చెడ్డవాళ్ల పిల్లలు అని ప్రజలు ముద్రేస్తే మరి ఆ కుటుంబం ఈ సమాజంలో మనుగడ సాగించలేదు. అందుకని సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తూ, అందరినీ ప్రేమిస్తూ, మంచి క్యారెక్టర్తో మనం మనగలిగిన నాడు మహనీయుడిగా మిగిలిపోతాం అనేటువంటి ఈ సత్యాన్ని అందరూ తెలుసుకొని, ఎంత వీలైనా కాదు, వీలు చేసుకొని ఆచరిస్తే సమాజం, మీరు బాగుపడతారు, మహిమాన్వితులు అవుతారు, భగవత్ స్వరూపులు అవుతారు. సుఖీ భవ.
ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.